హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు నేను ఓలా సీట్ అప్గ్రేడేషన్ చేద్దాం అనుకుంటున్నానండి. చిన్న మోడిఫికేషన్. నేను రీసెంట్ గా పర్చేజ్ చేసిన ఓలా ఎలక్ట్రిక్ S1X సిరీస్ వేరియంట్ వచ్చేసి సీట్ అనేది అంత కంఫర్ట్ గా లేదండి. లాంగ్ జర్నీ చేయడం వల్ల నాకు బాగా లోవర్ బ్యాక్ పెయిన్ వస్తుంది. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. న్యూగా రిలీజ్ అయిన ఈ ఓలా ఎలక్ట్రిక్ S1X సిరీస్ లో సీట్ అనేది అంత కంఫర్ట్ గా అనిపించలేదు నాకు. ఎవరైతే బ్యాక్ కూర్చుంటారో వాళ్ళకి సీట్ చాలా కంఫర్ట్ గా ఉంది. ఫ్రంట్ ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళకి చాలా అన్కంఫర్ట్ గా ఉంది. సో ఆ సీట్ ని అప్గ్రేడ్ చేయాలి, చిన్న మోడిఫికేషన్ అయితే చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. ఫైనల్లీ ఆ రోజు రానే వచ్చింది. ఈ రోజు ఏలూరులో ఉన్న దుర్గా డీలక్స్ సీట్ కవర్ వర్క్స్ ని విజిట్ చేయడం జరిగింది. నేను అనుకున్నట్టుగా కస్టమైజ్డ్ సీట్ కవర్ అండ్ ఫోమ్ పెట్టి వాళ్ళు సీట్ ని అయితే అప్గ్రేడ్ చేసి చాలా రెగ్యులర్ గా ఉండే సీట్ లాగా వాళ్ళు డిఫైన్ చేశారు. ఓలాలో నేను తీసుకున్న S1X సిరీస్ వేరియంట్ కి అయితే సీట్ అయితే ప్రాపర్ ప్రెజెంటేషన్ అయితే లేదండి. మస్ట్ అండ్ షుడ్ ఎవ్రీవన్ మీరు అప్గ్రేడ్ చేసుకోవాల్సిందే. అదర్వైజ్ మీరు లోవర్ బ్యాక్ పెయిన్ తో చాలా బాధపడతారు. ఎవరైతే డ్రైవ్ చేస్తారో వాళ్ళు ఇంపాక్ట్ అవుతారు. చిన్న చిన్న జర్నీలకు ఓకే, కానీ లాంగ్ జర్నీ హైవే వెళ్ళేటప్పుడు డెఫినెట్ గా మీరు ఈ సీట్ అయితే అన్కంఫర్ట్ గానే ఫీల్ అవుతారు. సో అందుకని ఇమీడియట్ గా నేను ఇక్కడికి వచ్చి నేను సీట్ అప్గ్రేడ్ చేసుకున్నా. ఈ సీట్ ఫ్రంట్ చూడండి, చాలా సన్నగా చాలా అన్కంఫర్ట్ గా ఉంటది. వెనకాల కూర్చున్న వాళ్ళకి చాలా కంఫర్ట్ గా ఉంటది, కానీ ఎదర్ వాళ్ళకి అయితే అసలు అన్కంఫర్ట్ అండి. ఇక 1 మెంబర్ కానీ 2 మెంబర్స్ కానీ వెనకాల ఉంటే ఇట్స్ వెరీ టఫ్ టు ట్రావెల్ ఈ సీట్ తో. సో ఇమీడియట్ గా S1X వేరియంట్ ఎవరైతే తీసుకున్నారో మస్ట్ అండ్ షుడ్ గా ఓలాలో ఇది మీరు అప్గ్రేడ్ చేసుకోవాల్సిందే. ఓలా S1X స్క్రూ సిస్టమ్ కూడా సీట్ ది అంత బాగోలేదండి. కొంచెం బాగా డెలికేట్ గానే ఉంది సీట్ సిట్టింగ్ అంతా. సో అది ఇంకా మనం ఏమీ చేయలేము. సీట్ ని అయితే చిన్న మోడిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. నేను అడిగాను వెళ్ళని దుర్గా డీలక్స్ సీట్ కవర్ వర్క్స్ వాళ్ళని, కొంచెం మోడిఫై చేయండి, సీట్ అయితే ఎదురు చాలా సన్నగా ఉంది, కొంచెం విడ్త్ పెంచి సైజ్ అయితే కొంచెం కంఫర్ట్ గా ఉండేట్టు చేయమని వీళ్ళని అడిగాను. అది చేయొచ్చండి అని ఈ శాంపిల్ వీళ్ళు మన ముందు చేస్తున్నారు చూసారా, అదైతే ఆ సీట్ చేసి ఇలాగే పెడుతున్నారు. నా ఓలా స్కూటర్ సీట్ ని కూడా ఓపెన్ చేసి రెడీ టు స్టిక్ అనమాట. సో ఇంకా అతను వర్క్ స్టార్ట్ చేస్తారు. ఏదైతే మనకు కావాలనుకున్నామో అలా కస్టమైజ్ చేసి వాళ్ళు ఇస్తారనమాట. బట్ నేను మోస్ట్ ఆఫ్ ది సీట్ కవర్స్ ఇన్స్టాల్ చేసే వాళ్ళందరినీ అడిగాను కానీ విజయవాడలో. సో దే ఆర్ నాట్ రెడీ టు టేక్ దిస్ కైండ్ ఆఫ్ కస్టమైజేషన్ కాంటెంట్. సో బట్ వీళ్ళు యాక్సెప్ట్ చేసి మనకు అంతేకాకుండా సీట్ కవర్ కూడా కొంచెం బండి కలర్ కి కాంట్రాస్ట్ ఉన్నట్టుగా రెడ్ వెలాసిటీ ఎలా అయితే ఉందో అలాగే నేను అడిగాను. వాళ్ళు అది కూడా మేము ప్రొవైడ్ చేస్తామని వాళ్ళు నేను అనుకున్నట్టుగా వాళ్ళు చేసి నాకు ఇచ్చారు. సో రియల్లీ అప్రిషియేట్ చేయాలి వీళ్ళని. సో ఇలా ప్యాషనేటెడ్ గా ఉన్న వాళ్ళందరినీ కూడా డెఫినెట్ గా ఎంకరేజ్ చేయాల్సిందే. ఈ లొకేషన్ ఏలూరులో ఎక్కడుందంటే దుర్గా డీలక్స్ సీట్ కవర్స్ నియర్ వసంత్ మహల్ బ్రిడ్జ్, కెనాల్ రోడ్, ఏలూరు. ఈ వీడియో మొత్తం నేను ఓలా సీట్ కవర్ ని ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలనేది ఫుల్ గా పెడుతున్నానండి. చాలా మంది ఈ ప్రాసెస్ కొంచెం ఐడియా లేక ఇబ్బంది పడుతున్నారని నాకు కామెంట్ చేస్తున్నారు. సో దట్ ఆ ఫుల్ వీడియోని మీతో షేర్ చేసుకోవడానికి అండ్ ఎవ్రీ ప్రాసెస్ ని మీకు క్యాప్చర్ చేసి దాన్ని ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నాను. ఓలాలో అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్స్ గురించి నేను మాట్లాడలేదు. ఎవరైతే S1X వేరియంట్ తీసుకున్నారో వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని ఫుల్ గా నేను ఇంక్లూడ్ చేసి పెడుతున్నాను. అలా S1X సీట్ ని ఎలా కస్టమైజ్ చేసుకోవచ్చు అనేది ఈ ఫుల్ వీడియో అండి. సో దీంట్లో ఈ కస్టమైజేషన్ యొక్క ప్రాసెస్, దాని కాస్ట్, ఆఫ్టర్ కస్టమైజేషన్ సీట్ లుక్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో మీరు చూడొచ్చు.
వీళ్ళు ఇక్కడికిక్కడే ఇమీడియట్ గా సీట్ కవర్ కుట్టి ఇమీడియట్ గా ఇన్స్టాల్ చేస్తున్నారండి. అది కూడా నేను గమనించాను. ఏ కలర్ కాంట్రాస్ట్ తో మనకు కవర్ కావాలన్నా వీళ్ళు ఇమీడియట్ గా స్టిచ్ చేసి మనకు కస్టమైజ్ చేసి మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకి కావాల్సిన కస్టమైజ్డ్ కలర్ కాంట్రాస్ట్ తో ఇచ్చే కవర్ షాప్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఓలా బైక్స్ వాడుతున్న వాళ్ళందరికీ S1X ఎవరైతే ఈ వేరియంట్ తీసుకున్నారో వాళ్ళందరికీ సీట్ కస్టమైజేషన్ కి దుర్గా డీలక్స్ సీట్ కవర్స్ అయితే విజిట్ చేయండి. ఎందుకంటే వీళ్ళు చాలా క్వాలిటీగా చాలా స్టాండర్డ్ గా వీళ్ళు చేస్తున్నారు. దిస్ ఈజ్ నాట్ ఏ ప్రమోషనల్ వీడియో. ఈ ఓనర్స్ కూడా నాకు తెలియదు. మీరు ప్రమోషనల్ వీడియో అని మాత్రం అనుకోవద్దు. నేనైతే బెనిఫిట్ పొందాను. సీట్ కస్టమైజేషన్ అయితే చాలా బాగా చేశారు. డెఫినెట్ గా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓలా డెలివరీ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ సజెషన్ అండి. క్యాప్స్ అయితే ఊడిపోతున్నాయి. తీసుకున్న ఇమీడియట్ గా మీరు ఫెవిస్టిక్ తో వీటిని అతికించేయండి. ఎందుకంటే దాంతో మనకి యూజ్ లేదు. ఎవరైనా వెనకాల కూర్చొని దిగినప్పుడు అది ఊడిపోతున్నాయి. షోరూమ్ లో అడిగాను క్యాప్స్ అవైలబిలిటీ ఉన్నాయా అని. అవి అవైలబిలిటీ లేవన్నారు. అమెజాన్ లో ఓలా S1X యాక్స్ సిరీస్ లో 269 రూపీస్ చూపిస్తుంది. సో మీరు మస్ట్ అండ్ షుడ్ గా ఫెవిస్టిక్ తో అతికించేయండి వాటిని కూడా. ఈ విజువల్స్ అన్ని చూడటానికి చాలా సింపుల్ గా ఉండొచ్చు. బట్ వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంది. కస్టమైజేషన్ సీట్ అడిగేవని ఎలా పడితే అలా చేసి మనకి సబ్మిట్ చేయొచ్చు. బట్ సీట్ యొక్క లుక్ అయితే ప్రాపర్ గా ఉండాలి. ఆ కంఫర్ట్ అయితే పర్ఫెక్ట్ గా ఉండాలని బ్రదర్ చాలా కష్టపడ్డారు. రియల్లీ అప్రిషియేటెడ్ వర్క్. 30 మినిట్స్ నుంచి ఆ స్టిక్ చేయడానికి ఆ లుక్ తీసుకురావడానికి చాలా హార్డ్ వర్క్ చేశాడు బ్రదర్. ఎంప్లాయ్ చేస్తున్నప్పుడు ఓనర్స్ కూర్చుని గైడెన్స్ చేయొచ్చు. అంతేకాకుండా ఆయన రియల్ టైమ్ లో దిగి తను గైడెన్స్ ఇచ్చి తను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇంకొంచెం బ్రీఫ్ గా చెప్పి ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా సీట్ లుక్ కూడా ఎక్కడ పోకుండా చాలా బాగా డిజైన్ చేశారు. బోత్ ఆఫ్ యూ గైస్ రియల్లీ అప్రిషియేటెడ్ వర్క్. థ్యాంక్ యూ సో మచ్. సీట్ మోడిఫికేషన్ చేసి సీట్ కవర్ వేసి ఇచ్చినందుకు 450 రూపీస్ ఛార్జ్ చేశారండి. బాగా చేసావునా? అదేండి. నీ పేరేంటనా? కరుణాకర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న కస్టమైజ్ చేసి ఇచ్చినందుకు. సో ఇదండి ఓలా S1X సీట్ మోడిఫికేషన్ అండ్ అప్గ్రేడేషన్. ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రతాప్ నంబూరి సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.